అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి, ఆపదలో సహకారి, ఆశ్చర్య కార్యకారి. అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి, అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి, ఆపదలో సహకారి, ఆశ్చర్య కార్యకారి, ఆపదలో సహకారి, ఆశ్చర్య కార్యకారి. యేసు పేరు గల దేవుడు సర్వశక్తి సంపన్నుడు, యేసు పేరు గల దేవుడు సర్వశక్తి సంపన్నుడు. అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి, అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి. అంధకార శక్తుల జాడ మిగులకుండా చేస్తాడు, నింద మోపు శత్రువు నీడ తగలకుండా చూస్తాడు. అంధకార శక్తుల జాడ మిగులకుండా చేస్తాడు, నింద మోపు శత్రువు నీడ తగలకుండా చూస్తాడు. పూర్ణ భద్రతను ఇచ్చే, పూర్ణ భద్రతనిచ్చే ఆశ్చర్య కార్యకారి. యేసు పేరు గల దేవుడు సర్వశక్తి సంపన్నుడు, యేసు పేరు గల దేవుడు సర్వశక్తి సంపన్నుడు. చప్పలు కొట్టట్లే, ఎవరు చప్పలు కొట్టట్లే. ఇప్పుడు మన దేవుడు ఎంత సర్వశక్తిమంతుడు అంటే ఎంత సర్వశక్తిమంతుడు. నీ పేరు నా పేరు ఇక్కడ మాత్రమే తెలుసు, చింతలపూడి మాత్రమే తెలుసు. యేసయ్య పేరు ప్రపంచ మానవాళికి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. యేసు పేరు గల దేవుడు ఆయన. ఒకసారి అందరు లేచి నిలబడదాం, ఒకసారి లేచి నిలబడదాం, ఒకసారి అందరు లేవాలి. పురుషులు కూడా వరసం దెబ్బగా ఆగిపోవాలి. లేవాలి, అందరు లేవాలి. నాతో కలిసి ఈ పాట పాడాలి, నాతో కలిసి పాట పాడుతూ నాతో కలిసి కదలా, నాతో కలిసి డ్యాన్స్ చేయాలి. డ్యాన్స్ అంటే బ్రేక్ డ్యాన్స్ కాదు. పెద్దవాళ్ళ వరకు కుర్చీ నుంచి మిగతా ముందుకు రండి దయచేసి. పురుషుల్లో పెద్దవాళ్ళ వరకు చైర్స్ ఉంచండి. చైర్స్ చెప్పాం కానీ కొంచెం అననుకూలంగా ఉన్న దానిని బట్టి మీకు ముసలి వాళ్ళు ఎవరు కూర్చోలేని పరిస్థితుల్లో ఉన్న వారికి ఆ చైర్స్ ఇవ్వండి. మరి కూర్చోగలిగిన, కింద కూర్చోగలిగిన వారు ఎవరైనా ఉంటే వచ్చి చక్కగా మీకు వేసిన బరకల మీద కూర్చోటం అది మంచిది. కాబట్టి విషయాన్ని గమనించాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నా. చింతలపూడి గ్రామ కాపురస్తులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నా. మరి సభ ప్రారంభమై చాలా చేపు అవుతుంది, కానీ మరి మొగల్ రేఖలు పూతరేకులు సీరియల్లో పడిపోయి సువార్త సభను మర్చిపోకండి. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి దేవుని సన్నిధానంలో జాయిన్ అవ్వటం చాలా ఆశీర్వాదకరం.
కాబట్టి నాతో కలిసి మీరు పాట పాడాలి, పాట పాడుతూ డ్యాన్స్ చేయాలి. వేస్తారా? 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 ఎక్కడైనా సినిమా పాట వినపడదనుకో చేతులు కదులుతాయి, కాళ్ళు కదులుతాయి. హలో, అవునా కదా? డీజే పాట ఏంటి? డీజే పాట ఏదైనా వస్తే చాలు చేతులు ఊపుతారు, కాళ్ళు ఊపుతారు. యేసు ప్రభు దేవుని సంధికి వచ్చిన మనం మన శరీరంలో ఉన్న ప్రతి పాట పనిచేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. చేతులు పైకి ఎత్తండి ఒకసారి. ఇదిగో ఇలా చూపించండి, ఆకాశం వైపుకి ఇలా చూపించండి. ఇలా చూపించండి ఆకాశం వైపు. యేసయ్య ఎక్కడుంటాడు? ఎక్కడుంటాడు ఆయన? మరి యేసయ్య ఆకాశం మీద ఉన్నప్పుడు మనం ఇలా చూపించాలా లేదా? మన చేతులు కూడా, ఓకేనా? ఇలా మన చేతులు చూపించినప్పుడు మన కాలు కూడా ఇలా పైకి ఉండాలి. ఎలా ఉండాలి అంటే పక్కన వాళ్ళని కొట్టమని కాదు, మన కాలు కూడా ఇలా ఉండాలి పైకి. పెట్టారా? త్వరగా. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. ఇదే స్టెప్, ఇదే మీకు ఇక వేరే స్టెప్ ఏది లేదు. ఓకేనా? అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి. అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి. ఆపదలో సహకారి, ఆశ్చర్య కార్యకారి. ఆపదలో సహకారి, ఆశ్చర్య కార్యకారి. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. ఎంతమంది తినొచ్చారు చెప్పండి ఒకసారి. తినలేదా? తినకపోయిన దేవుని సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి నా యేసయ్య అంతకంటే బలం అనుగ్రహించును గాక. తిండి తిన్న దానికి వచ్చే బలం కంటే యేసయ్య సన్నిధానంలో అనుభవించే బలం గొప్పది. కాబట్టి ప్రతి ఒక్కరూ సంతోషంతో గంతులు వేద్దాం. ఈ యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి. అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి. ఆపదలో సహకారి, ఆశ్చర్య కార్యకారి. ఆపదలో సహకారి, ఆశ్చర్య కార్యకారి. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. అంధకార శక్తుల జాడ మిగుల చేస్తాడు. నింద మోపు శత్రువు తరవకుండా చూస్తాడు. అంధకార శక్తుల జాడ లేకుండా చేస్తాడు. నింద మోపు శత్రువు తరవకుండా చూస్తాడు. పూర్ణతను ఇచ్చే ఆశ్చర్య కార్యకారి. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. 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 యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. చక్కగా టయానికి వస్తున్నావు. మరి సహోదరులకు
సిస్టర్స్కి చాలా వందనాలు. ఇప్పుడే సమయం అయిందనుకుంటా, ఇప్పుడే వస్తున్నారు, చిన్నంగా జారుకుంటున్నారు. ఏంటి క్రైస్తవంలో ఉన్న దరిద్రపు అలవాటు ఏంటంటే, ఎక్కడైనా సువార్త సభ జరుగుతుందంటే ఆ మరుసటి రోజు అయ్యగారు సువార్త సభ పెడతారు పక్కన. వాస్తవం కదా? అసలు క్రైస్తవంలో ఉన్న ఈ తత్వం పోవట్ల. ఎందుకంటే ఈ తత్వం పోయినప్పుడే సంఘాలు దీవించబడతాయి, సేవకులు దీవించబడతారు. ఎందుకంటే ఒక సేవకుడు ఎంతో ఖర్చు పెట్టి లైటింగ్ పెట్టాలన్నా, సౌండ్ సిస్టమ్ పెట్టాలన్నా, ఈ ఏర్పాట్లు చేయాలన్నా కొన్ని లక్షల రూపాయలు అవుతాయి. అవునా కదా? అలాంటి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి స్వార్థ సభలు 4 రోజులు ప్రకటన చేస్తా, పోస్టర్లు అంటించి, పాంప్లెట్లు అంటించి, అయ్యగారికి మళ్ళీ స్పెషల్ గీటింగ్ వాళ్ళకి చెప్పి ఇచ్చి రండి అని ఆహ్వానించి ఇలా చేస్తే మరుసటి రోజే మీటింగ్ లేకపోయినా, ప్రార్థన లేకపోయినా, మార్తమ్మ ఈరోజు మీ ఇంట్లో ప్రార్థన పెట్టుకోరాదు అని అంటాడు. ఎంత మరి అనకూడదు, కానీ ఎంత దౌర్భాగ్యమైన స్థితి అంటే చూడండి. కాబట్టి మనం ఏది ఏమైనా దేవుని సన్నిధానంలో ఉన్నాం, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరం కలిసి దేవుని స్తుతిద్దాం. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. అందరికీ అధికారి, అన్నిటిపై అధికారి, అందరికీ అధికారి, అన్నిటిపై అధికారి. కృంగదీయు వ్యాధుల తెలియ చేస్తాడు, పంగపడ్డ పూర్వపు తలవకంద చూస్తాడు. కృంగదీయు వ్యాధుల తెలియ చేస్తాడు, పంగపడ్డ పూర్వపు తలవకంద చూస్తాడు. పూర్ణ స్వస్థతను ఇచ్చే, పూర్ణ స్వస్థతను ఇచ్చే ఆశ్చర్య కార్యకారి. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి, అన్నిటిపై అధికారి, అన్నిటిపై అధికారి. ఆపదలో సహకారి, ఆశ్చర్య కార్యకారి. ఆపదలో సహకారి, ఆశ్చర్య కార్యకారి. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. పొంచి ఉన్న పాపపు కీడు తొలగకుండా చేస్తాడు, వెంట వచ్చు శాపపు చెడు తరవకుండా చూస్తాడు. పొంచి ఉన్న పాపపు కీడు కలుగకుండా చేస్తాడు, వెంట వచ్చు శాపపు చెడు తరమకుండా చూస్తాడు. పూర్ణ రక్షణను ఇచ్చే, పూర్ణ రక్షణను ఇచ్చే ఆశ్చర్య కార్యకారి. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. 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 యేసు పేరు గల దేవుడు,
అన్నిటిపై అధికారి, ఆపదలో సహకారి, ఆశ్చర్యకార్యకారి. హల్లెలూయా చెప్పండి గడి చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. డ్యాన్స్ చేసి కష్టపడ్డారు కదా, కూర్చోండి. డ్యాన్స్ చేసి చాలా కష్టపడ్డారు. ఇతనికి ప్రత్యేకమైన వందనాలు. మంచి పాటలు పాడి వినిపించినటువంటి దేవుని యొక్క సేవకులు జల్ని జే పాల్ గారికి వందనాలు. అలాగనే మరి ఈ సమయంలో